108 సేవల మాదిరిగా మాజీ మంత్రి హరీష్ రావు సేవలు ఉంటాయన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తదుపరి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, డాక్టర్ శ్రీహరి, మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, వేణుగోపాలస్వామి, సునీల్, జై కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Long live, long live. Long live, long live. Harishana Naikatvam. Harishana Naikatvam. Long live, long live. Jai Telangana. Jai Telangana. ఏం సాటిస్ఫై కానీ ఇలా మనవరు నమ్మను. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది. హరీష్ అన్న యొక్క బర్త్డే సందర్భంగా హరీష్ అన్నకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఒకటే కోరుకుంటాం, హరీష్ అన్నకు నిండు 100 ఏళ్ళు ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్కు అండుదండగా నిలిచి కేసీఆర్తో పాటు హరీష్ అన్న గారు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈరోజు మెదక్ జిల్లా ప్రజలకు హరీష్ అన్న గారు ఎంతో అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు చేసి ఈరోజు అతను రాష్ట్రంలోని మంచి నాయకుడు ఎదిగారు. అతనికి ప్రజలకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ప్రజలకు తరఫున, మన నాయకులందరి తరఫున హరీష్ అన్న గారికి నిండు 100 ఏళ్ల వయసు ఆయుష్తో పాటు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి గౌరవ కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఆణిముత్యం హరీష్ అన్న జన్మదినం సందర్భంగా చింతా ప్రభాకర్ అన్న ఈ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం జరిపేటటువంటి జన్మదిన వేడుకను మరి ఈసారి ఇంకా రకరకాల అంటే రక్తదాన శిబిరాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు, పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ ఇటువంటి కార్యక్రమాల ద్వారా హరీష్ అన్నను నిండు 100 ఏళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ కాన్స్టిట్యున్సీ యొక్క సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువత అందరూ కలిసి పెద్ద ఎత్తున ఇవాళ హరీష్ అన్న ఆరోగ్యం బాగుండాలి. ఈ రాష్ట్రానికి హరీష్ అన్న సేవలు చాలా అవసరం, ఈ పేదలకు కూడా అవసరమనే ఉద్దేశంతో అందరూ కూడా భగవంతుని వేడుకుంటా ఉన్నాం. అన్ని మతాల వారు కూడా వారి మతాల విశ్వాసం సంబంధించి ఇలా హరీష్ అన్న కోసం పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే అది తూచ తప్పకుండా అమలు చేసి ఇక్కడ కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా ప్రతి అంశం మీద అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ తప్పుల విషయంలో కావచ్చు, హరీష్ అన్న ప్రతి విషయం అడుగుతున్న దృష్టినే మన అబద్ధాల రేవంతు లేనిపోని అబండాలు హరీష్ అన్న మీద ప్రయత్నం చేస్తే లాస్ట్కు హైకోర్టు కూడా కొట్టేసిన విషయం అయినా సిగ్గు లేకుండా మళ్ళీ నినాక మొన్న
హరీష్ రావు పార్టీ మారుతుందని చెప్తే హరీష్ అన్న ఒక 1000 సార్లు చెప్పినని చెప్పి మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి హరీష్ అన్న నాయకత్వంలో రాష్ట్రంలో అంతా కాంగ్రెస్ పవనాలు వీచిన ఉమ్మడి మెదక్ జిల్లాలో 7 సీట్లు గెలుచుకొని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మరి ప్రయత్నం చేసినట్టు హరీష్ అన్న ఈసారి అయితే 10కి 10 సీట్లు ఈ జిల్లాలో గెలవాలని చెప్పి హరీష్ అన్న నాయకత్వంలో తప్పకుండా ఆ విధంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడతా ఉన్నారు. మరి రాబో కాలంలో మెంబర్షిప్ సభ్యత్వం పూర్తయిన తర్వాత కమిటీలు పూర్తి చేసుకొని హరీష్ అన్న నాయకత్వంలో ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ప్రభాకర్ నాయకత్వంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం అంటే 10కి 10 సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి కార్యకర్తలందరూ కూడా సంసిద్ధులు అవుతాం. దానికి హరీష్ అన్న ఆరోగ్యంగా ఉండాలి, మన అందరికీ ప్రోత్సహించే విధంగా హరీష్ అన్న నాయకత్వం ఉండాలని చెప్పి భగవంతుని వేడుకుంటా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు తెలంగాణకే వన్నె తెచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తెలంగాణ బిడ్డలందరూ మరి ఇలా సంబరాలను జరుపుకుంటా ఉన్నారు. మరి ఈరోజు పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జిల్లా వ్యాప్తంగా ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటూ మరి సంగారెడ్డిలో ఈరోజు మరి రక్తదాన శిబిరాలను అలాగే రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలను అలాగే అన్నదాన కార్యక్రమాలను పెద్దలు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆనాడు తెలంగాణ రావడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి పెద్దలు హరీష్ రావు గారు మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకొని అలాగే ఆయన చేసిన పదవులకు అటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు కావచ్చు, ఏ పదవి నిర్వహించినా దానికి వన్నె తెస్తూ ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఇలా పేరు తెచ్చుకున్నారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కూడా మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ఇలా సంగారెడ్డి అభివృద్ధికి కూడా పాటుపడడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న హరీష్ రావు గారికి ఇలా ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటా ఉన్నారు. ఇలా మేమందరం కోరేది ఒకటే, రాబోయే కాలంలో వచ్చేది భారత రాష్ట్ర సమితే కాబట్టి మనమందరం కలిసి పనిచేద్దాం. మరి అలాగే పెద్దలు హరీష్ రావు గారు నిండు నూరేళ్లు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో మరి ఇలా తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని ఆయన సుఖశాంతులతో ఉండాలని ఇలా తెలంగాణ ప్రజలందరూ అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో వాళ్ళ నిర్మాణం చేసుకునే తెలంగాణలో తప్పకుండా అందరం కలిసి పాటుపడి మరింత బంగారు తెలంగాణ చేసుకుందామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై ప్రభాకర్. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనం మెచ్చిన నాయకుడు, జనహృదయ నేత హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి హాజరైనటువంటి సంగారెడ్డి నియోజకవర్గ 4 మండలాలకు సంబంధించి 2 పట్టణాలకు సంబంధించి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హరీష్ అన్న బర్త్డే చేస్తున్నాం మనం. మరి ఈ సందర్భంగా మరి కంటికి రెప్పలాగా కాపాడుకునే మన నాయకుడు, మరి వారి అడుగుజాడల్లో మనం నడుస్తాం. మరి ఉద్యమ సమయంలో కూడా మరి వారు నిరంతరంగా అవిరళ కృషి చేసినందుకే మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ కూడా మెచ్చుకున్నటువంటి నాయకుడు. కేసీఆర్ మాట మరి జవదాటకుండా ఈరోజు ఉద్యమంలో కానీ అభివృద్ధిలో కానీ ప్రతిపక్ష పాత్ర కానీ ఈరోజు బ్రహ్మాండంగా పాటిస్తున్నటువంటి నాయకుడు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళ నోట్లలో హరీష్ అన్న అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మరి వారి జన్మదినం సందర్భంగా వారికి ఆయురారోగ్యాలతో పాటు మరి మంచి మేధస్సును ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్.